హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. అసలు మనం కష్టాల్లో ఉన్నట్లు దేవుడికి ఎలా తెలుస్తుంది? దేవుడు ఎలాంటి వారికి సహాయం చేస్తారు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు గనుక ఈ వీడియో యూజ్ఫుల్ అయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మన నిత్య జీవితంలో అనుకోని ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు, లేదా మనకు ఏదైనా కష్టం కానీ ఆపద కానీ కలిగినప్పుడు అప్పటికప్పుడు ఎవరో వచ్చి అజ్ఞాత వ్యక్తులు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసి మనం దేవుడిలా వచ్చి సహాయం చేశామని అంటూనే ఉంటాం. మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆ కష్టాలను తొలగించడానికి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము. మనం చేసే ఈ ప్రార్థనలు ఆ భగవంతుడికి మరి చేరుతాయా? మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఆ దేవుణ్ణి ప్రార్థించకపోతే ఆ భగవంతుడు మన కష్టాలను తీర్చడా? అసలు మనం కష్టాల్లో ఉన్నట్లు ఆ భగవంతుడికి ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఒక చిన్న పిచ్చుక సముద్రం ఒడ్డున ఒక పెద్ద విరిగిపోయిన చెట్టు కొమ్మని ఆసరాగా చేసుకొని ఒక గూడును ఏర్పాటు చేసుకొని అందులో 2 గుడ్లను ఉంచి వాటిని కాపాడుకుంటూ వస్తుంది. ఆ పక్షి ప్రతిరోజు ఉదయాన్నే తన గూటిని వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళి సాయంత్రానికి తన గూటికి తిరిగి వస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు అంతా సజావుగానే సాగింది. కానీ ఒక రోజున ఆ పక్షి ప్రతిరోజులానే ఉదయం తన గూటిని విడిచి ఆహారం కోసం బయటకు వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి అక్కడ గూడు లేదు, గూటిలో పెట్టిన గుడ్లు లేవు. అది చూసి పక్షికి చాలా బాధ కలిగింది. ఆ దుఃఖంలోనే ఆ పక్షి చుట్టుపక్కలంతా వెతికింది, కానీ వాటి జాడ దొరకలేదు. అప్పుడు ఆ పక్షి బాగా ఆలోచించి బహుశా సముద్రపు అలలే తన గుడ్లను సముద్రంలోకి లాగి ఉంటాయేమో అనుకుని అత్యంత దుఃఖిస్తూ సముద్రుడితోనే ఇలా అంటుంది. ఓ సముద్రదేవా, మీ ఒడ్డునే ఉన్న నా గూడు, అందులో ఉన్న నా 2 గుడ్లు ఉండాలి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. వాటిని మీరేమైనా చూసారా? మీ అలలే వాటిని సముద్రంలోకి లాగేసి ఉంటాయేమో అని నా యొక్క సందేహం. దయచేసి నాకు సమాధానం చెప్పండి అని అడుగుతుంది ఆ పిచ్చుక. అప్పుడు సముద్రుడు ఓ నవ్వు నవ్వి, ఓ పక్షి, నువ్వెంత, నీ బ్రతుకెంత, అయినా నేను మహాసముద్రుణ్ణి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. ఆ సముద్రుడి మాటలు విన్న ఆ పక్షికి అంతా అర్థమైంది. తన గుడ్లను ఆ సముద్రుడే తన అలల ద్వారా తీసుకువెళ్ళి ఉంటాడని నిర్ణయించుకొని ఆ సముద్రదేవుడితో ఇలా అంటుంది. ఓ సముద్రదేవా, మీ అలలే నా గుడ్లను తీసుకువెళ్ళాయి. మీరు వెంటనే మీ సముద్ర నీటిని వెనక్కి తీసుకోండి. అలా చేస్తే మీ సముద్రంలో ఉన్న నా గుడ్లు నేను తీసుకుంటాను అని అంటుంది. వెంటనే సముద్రుడు, ఇలా చేయడం అస్సలు కుదరదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని కోపంగా అంటాడు. అప్పుడు ఆ పక్షి, ఓ సముద్రమా, నువ్వు చాలా అహంకారంతో చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. ఒకవేళ నేను కనుక తలుచుకుంటే నేను నీ సముద్రంలోని నీరు మొత్తం తీసేసి సముద్రాన్ని కూడా ఎండబెడతాను. నన్ను తక్కువ అంచనా వెయ్యకు అని అంటుంది ఆ పక్షి. అప్పుడు సముద్రుడు ఒక నవ్వు నవ్వి, ఓ చిన్న పక్షి, నువ్వు చాలా చిన్న ప్రాణివి. నేను విశాలమైన సముద్రుడిని. నువ్వు నన్ను ఎండిపోయేలా ఎలా చేస్తావు? నువ్వు 10 జన్మలు ఎత్తినా ఈ పనిని చేయలేవు. కావాలంటే నువ్వు ప్రయత్నించుకో అని అంటూ సముద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ చిన్న పక్షి తన చిన్న నోటితోటి సముద్రంలో నీటిని తీసుకువెళ్ళి సముద్రానికి దూరంగా పారవేస్తుంది.
ఇలా 2 రోజులు గడిచిన తరువాత ఆ పక్షి చేస్తున్న ఆ పనిని చూసి అక్కడ ఉన్న మరికొన్ని పక్షులు వచ్చి ఆ పక్షితో ఇలా అనడం మొదలుపెట్టాయి. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నువ్వేంటి ఇలా చేస్తున్నావు? సముద్రంలో నీరు తీసుకువెళ్ళి చాలా దూరంగా పారవేస్తున్నావు. అలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాయి. అప్పుడు ఆ చిన్న పక్షి వాటికి జరిగిందంతా చెబుతుంది. అది విన్న పక్షులు, అయ్యో పిచ్చిదానా, నీకు చాలా అన్యాయమే జరిగింది. కానీ సముద్రం చాలా విశాలమైనది, చాలా పెద్దది. అలాంటి సముద్రాన్ని నువ్వు ఎండబెట్టాలి అని అనుకుంటున్నావు. ఇది ఎప్పటికీ కూడా జరగని పని అని చెప్పి ఆ మిగతా పక్షులన్నీ కూడా అక్కడి నుంచి వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. ఆ పక్షులు అంతా చెప్పినా కూడా ఆ పక్షి మాత్రం తన సంకల్పాన్ని కొద్దిగా కూడా విడవలేదు. తనపై తాను నమ్మకాన్ని కోల్పోలేదు. తన పని తాను చేసుకుంటూ ఉంది. అలా 5 రోజులు గడిచాయి. ఇలా నిరంతరం ఆ పక్షి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఆ నీటిని తీసుకువెళ్ళి దూరంగా వదిలిపెట్టడం చేస్తూనే ఉంది. ఆ చిన్న పక్షి పడుతున్న ఆ కష్టాన్ని చూసి మరలా ఆ పక్షుల గుంపు ఆ పక్షి దగ్గరకు వచ్చి, ఓ పిచ్చుక, నువ్వు పడుతున్న కష్టం, నీ గుడ్ల కోసం నువ్వు పడుతున్న తపన చూస్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మేమంతా కలిసి నీకు సహాయం చేసినా కూడా నీ ప్రయత్నం ఫలించదు. ఇప్పుడేం చేద్దాం అని బాగా ఆలోచించి, మనం ఒక పని చేద్దాం. మనమంతా కలిసి పక్షిరాజైన గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని చెప్పుకుందాం. ఆయన చాలా బలవంతుడు, ధైర్యవంతుడు, ఏదైనా చేయగలిగే ధీరుడు. ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పి పక్షులన్నీ కలిసి గరుత్మంతుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా కూడా వివరిస్తాయి. విషయం మొత్తం విన్న గరుత్మంతుడు, ఆ పనిని నేను కూడా చెయ్యలేను, కానీ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనాన్ని నేను జరిగినదంతా ఆయనకు వివరిస్తాను. ఆయన చెబితే సముద్రం వెంటనే వింటుంది, మీ సమస్య తీరిపోతుంది అని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఇలా చెప్తాడు. దేవాదిదేవా, భూలోకంలో ఒక చిన్న పక్షి తన గుడ్లన్నీ సముద్రుడు తీసుకువెళ్ళాడని, ఆ సముద్రాన్ని ఎండబెట్టాలని సముద్రం నీటిని తీసుకువెళ్ళి చాలా దూరంగా పడవేస్తుంది. ఆ పక్షి యొక్క సంకల్పం చాలా గొప్పది. అంతటి విశాలమైన సముద్రానికి కూడా భయపడకుండా తన శక్తి కొలది తన ప్రయత్నం సాగిస్తూనే ఉంది. మీరే ఆ పక్షికి ఎలాగైనా సహాయం చేయాలని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. గరుత్మంతుడి మాటలు విన్న శ్రీ మహావిష్ణువుకు పక్షి యొక్క సంకల్పం ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వెంటనే గరుత్మంతుడితో శ్రీ మహావిష్ణువు సముద్రుడి వద్దకు చేరుకున్నారు. స్వామిని చూసిన పక్షికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. వెంటనే శ్రీ మహావిష్ణువు సముద్రుణ్ణి పిలిచి, నీ నీటిని నువ్వు వెనక్కి తీసుకో, ఆ పక్షికి తన గుడ్లన్నీ అందేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు సముద్రుడు భయపడి తన ప్రవాహాన్ని వెనక్కి మరల్చాడు. అలా నీరంతా వెనక్కు వెళ్ళగానే ఆ పక్షి తన గూడు, అందులోని గుడ్లు కనిపించాయి. వెంటనే ఆ పక్షి ఎంతో సంతోషించి వాటిని ఒడ్డుకు తెచ్చుకుని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. అలా ఆ చిన్న పక్షి తన సంకల్పంతో మహాసముద్రాన్ని గెలిచింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడుతూ కూర్చోకుండా ఆ దేవుణ్ణి ప్రార్థించి మన శరీరంలో ఉన్న శక్తి మేరకు సాయశక్తులా కష్టం చేసి బయటపడే ఆలోచన చెయ్యాలి. మనం చేసే పని న్యాయబద్ధమైనది అయితే దేవుడు కూడా తప్పకుండా మనకు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయాన్ని అందిస్తారు. ఆ భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. ఎవరికి ఏ సమయంలో ఏ విధంగా సాయం చేయాలో ఆయనకు తప్పకుండా తెలుసు. మనం భగవంతుడికి చేసే ప్రార్థన కూడా ఏదో ఒక రూపంలో ఆయనకు తప్పకుండా అందుతుంది. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాడు. సృష్టించిన వాడికి తెలియదా మనకు ఏం కావాలో, మనల్ని ఎలా కాపాడాలో, ఏ సమయంలో ఏది అందివ్వాలో? ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి ఈ వీడియో అనేది అందేలా చేస్తుంది కనుక తప్పకుండా లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.